హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాధన 88. హ్యాపీ సండే అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాను, మా వాడు కిందకు వంగి నా వైపు అయితే చూస్తున్నాడు. ఇంకా నాన్ స్టాప్గా 2 days నుంచి వర్షం కంటిన్యూస్గా ఉందండి. మరి తుఫాన్ ఎప్పుడు పోతుంది ఏంటో తెలీదు. ఇప్పుడు టైం వచ్చి 8 అయిపోయింది, అయినా మేము ఇప్పుడు లేచాము పడుకొని. నెక్స్ట్ ఇంకోటి లేట్గా లేవడానికి రీజన్ ఏంటంటే సండే ముందు రోజు నైటే అనుకుంటాము, ఈరోజు లేట్గా లేగాలని. మా వాడు చూపు లేట్గా లేగాలని చెప్పి ఈ క్లైమేట్కి కూల్గా ఉండడంతో అస్సలు మార్నింగ్ లేగాలని అనిపించట్లేదు, అంతగా కూల్గా. ఈ తుఫాను మీకు అందరికి కూడా వస్తుందా లేదా అనేది కమెంట్ చేయండి. ఇంకా లక్కీ నీకు చలి వేయట్లేదా? ఇట్రా బూజీ. బాయ్ లక్కీ, బాయ్ లక్కీ, బాయ్ 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 టాటా బాయ్. నైట్ టైము ఫుల్ ప్యాంటును సాక్సులు కాల్కి వేసిస్తే మనోడు హ్యాపీ పడుకుంటున్నాడు, దుప్పటి కూడా కప్పనివ్వకుండా. బ్యాక్ సైడ్ డోర్ వేసాను వాడు వెళ్తాడని. ఆ డోర్లు లాగడానికి ట్రై చేస్తున్నాడు, అది రాదు, ఫుల్ టైట్గా వేసాను డోరు. ఏం చేస్తాడు చూద్దాం. తీసుకురా, తీసుకునిరా. ఏది నాకు ఇచ్చి ఇసిరిసావు కిందకి. లెక్కి నీ కళ్ళులో లైట్లు కనిపిస్తున్నాయి. లెక్క ఏది పైకి చూడు. అమ్మో నీ కళ్ళులో లైట్లు ఉన్నాయి తెలుసా? లెక్కి నీ కళ్ళుల్లో లైట్లు ఉన్నాయి. లెక్కి ఏం తీయాలా చలి కూడా ఉండదు, ఎప్పుడు ఏదో ఒక దాంతో ఆడుకోవడానికి రెడీ ఉంటావు లక్కి నువ్వు. బాయ్ చెప్పు, బాయ్. జేజీకి దండం పెట్టు. మార్నింగ్ లేసి పెట్టావా? మార్నింగ్ లేసి నువ్వు. లక్కీ పో, అయితే మాట్లాడిన పో, వెళ్ళిపోతున్నా. జేజీకి దండం పెట్టు. జేజీకి దండం పెట్టు జేజీకి దండం పెట్టు. ముద్దు పెట్టు జేజీకి ముద్దు పెట్టి. జేజీకి దండం అనగానే పైన దేవుడిని చూస్తున్నాడు. ఓకే, భజన చేసి కాసేపు భజన చెయ్యి. దేవుడు బిస్కెట్లు ఇస్తాడు, బిస్కెట్లు పంపిస్తాడమ్మా. భజన చెయ్యి. బిస్కెట్ వద్దా నీకు? ఏంటి జుత్తు అంత చూడు ఎలా చేసుకున్నాడు. తుఫాన్స్ ఏంటంటే ఇలాంటి వర్షాలు ఇవన్నీ మనకి సమ్మర్లో పడితే సూపర్గా ఉంటుంది. ఇటు ఏం మాట్లాడుతున్నా అలానే చూస్తున్నాడు మూతి వైపు. ఈ వర్షాలు వేసవికాలం పడితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు చలికాలం కదా, ఈ చలికాలంకి ఈ వర్షాలు పడుతూ ఉంటే ఇంకా చలి ఎక్కువ అవుతుంది. కొరికి ఎక్కడ నేర్చిన కొరికి ఇది కొడతారట, నీకు కొడతారంట. చెప్పు అక్క, చెప్పు అక్క, కాక, బావాను లక్కీ, బావా, అమ్మమ్మ, ఇంకా లేదు ఈ అల్లరోడు. ఈ సైడ్ ఛార్జింగ్ వైర్ ఉంది, ఈ వైర్ని తీసుకున్నాడు. ఏం ఉంచలేము, ఇంకా ఏది ఉంచినా సరే అన్నీ లాగి తీసేయడానికి రెడీగా ఉంటాడు. వాడి కోసం అయితే వేడివేడిగా హాట్ వాటర్ పెట్టేశాను. ఇప్పుడే హాట్ వాటర్ అయితే. ఇప్పుడైతే ఉక్కరు కొద్దిగా కలిపేస్తాను, ఉక్కరు చేస్తే వేడి తినేస్తాడు. ఈ క్లైమేట్ ఇలా ఉంది కాబట్టి ఎక్కువ చేసిన వేస్ట్ అనమాట, తినట్లేదు సరిగ్గా, అందుకే కొద్దిగా చేస్తున్నాను. ఇంకా దానిపైన ఫుడ్ అయితే తీసుకుంటాడు కదా, అందుకని. అలాగే ఈరోజు సండే కాబట్టి మీరంతా ఏం స్పెషల్ చేసుకుంటారండి? మేము ఏం డిసైడ్ అవ్వలేదు ఏం చేయాలి. నెక్స్ట్ వచ్చి ఈరోజు మొన్న ఒక వీడియోలో చూశాను, తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అని.
అది చేయడానికి కూడా ఈజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈరోజు అయితే బగారా రైస్ ట్రై చేద్దాం ఇంట్లో అనుకుంటున్నాను. ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. రోజుకు ఒకటి యూట్యూబ్లో చూసి ట్రైల్ వేసాడు. ఇంకా ఈరోజు క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి మార్నింగ్ దోశ వేసుకుందామని చెప్పి నైట్ దోశ పిండి రుబ్బిసి పెట్టుకున్నాను అనమాట. అది తీసి పెట్టాను. అన్ని టిఫిన్స్లో ఈజీ టిఫిన్ మాత్రం దోశే. ఎందుకంటే ఎక్కువ గిన్నెలు కూడా అవ్వవు. మనం నైట్ దేంట్లోనే పెట్టుకుంటాము. ఇంకా అదైతే కలుపుకోవడానికి ఒక గిన్నె అవుతుంది. నెక్స్ట్ దోశ వేసుకోవడానికి దోశ పెనము అంతే. అది ఉంటే చాలు అనమాట. దోశలు ఈజీగా అయిపోతాయి. అదే ఇడ్లీ పెట్టామనుకోండి, ఇడ్లీ అయితే తొందరగానే అవుతుంది. ఇడ్లీ తినడానికి కూడా బాగుంటుంది. కానీ అవి దోముకునేటప్పటికి ఇడ్లీ పాత్రలో టైం అంతా సరిపోద్ది. ఎందుకురా బాబు ఇడ్లీ పెట్టామో అనిపిస్తుంది అనమాట. అట్లా ఉంటుంది. అందుకే ఎక్కువ ఇంట్లో దోశ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాకపోతే లక్కీబాబు కూడా ఇడ్లీ తింటాడు కాబట్టి వాడి కోసం మళ్ళీ ప్రత్యేకించి అప్పుడప్పుడు ఇడ్లీ పెడుతుంటాను. ఏది పైకి చెడు ఏముంది నోట్లే. అమ్మ దోశ ముక్క తినేస్తున్నాడు. అమ్మో ఇంకా అయితే ముందు 2 దోశలు చేసి వాళ్ళ డాడీకి ఇస్తాను. వాళ్ళ డాడీ వీడి కలిసి కూర్చొని తింటున్నారు. వీడేమో ఒక దోశ ముక్క నోట్లో పెట్టుకుని నా దగ్గరికి వచ్చి చూపిస్తున్నాడు. తింటూ ఉండి మళ్ళీ వెళ్ళి తింటున్నాడు అనమాట. వేడి వేడిది. మా బుడ్డడికి కూడా మళ్ళీ లాస్ట్లో ఒక చిన్న బుల్లి దోశ అయితే చేస్తాను వీడి కోసం స్పెషల్గా. నేను ఎప్పుడు దోశలు వేసేటప్పుడు వీడి కోసం చిన్న దోశ అయితే ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. దోశలు అయితే ఎక్కువైపోయాయి అనమాట. మేము తినగా సరిపోయే దోశలు. ఇంకా ఎక్స్ట్రా 2 దోశలు అవగా పిండి మాత్రమే ఉంది. ఇంకెందుకు మళ్ళీ 2 దోశల పిండి ఉంచి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం అని చెప్పి వీటిని అయితే స్వీట్ దోశ చేసేస్తున్నాను. ఇలా స్వీట్ దోశ చేసిస్తే మనము 11 12 ఈ టైంలో మళ్ళీ వాడు పడుకొని లేస్తాడు కదా, అప్పుడు వాడికి కొంచెం పెట్టేస్తాను, నేను కొంచెం తినేస్తాను. బాగుంటాయి స్వీట్ దోశలు. అప్పుడైతే ఇవి ఎలా చేస్తారా ఏంటి అనుకునేదాన్ని. ఏం లేదు, మనం దోశ బాగా కాలిపోయినాక కొంచెం షుగర్ అయితే దాని మీద లైట్గా వేసామనుకో అది స్వీట్ దోశ అయిపోద్ది అంతేనే. ఇంకా 2 దోశలు ఉన్నాయి కదా, 2 దోశలకి స్వీట్ దోశలో వేసేస్తున్నాను. మనము పైన షుగర్ వేసి మడత పెట్టామనుకో వేడి వేడి దోశ పైన మొత్తం కరిగిపోద్ది అనమాట. మనము చల్లారేటప్పటికి దోశ. నేను ఒక్కటే ఇలా తినేదాన్ని. ఇప్పుడైతే మా బాబుకి కూడా అలవాటు చేస్తాను ఇలా స్వీట్ దోశ తినిపించడము. ఎప్పుడైనా మాకు దోశలు ఎక్కువలా అనిపించాయంటే మళ్ళీ పెనం మీద వేసి కొద్దిగా లైట్గా షుగర్ వేసి ఇలా చేసేస్తుంటాను అనమాట. చేసి మడత పెట్టిస్తే 1 అవర్ ఆగినాక మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది షుగరు. చాలా బాగుంటుంది స్వీట్ దోశ, సూపర్ ఉంటుంది. మా లక్కీ ఉగ్గురు అయితే పెట్టేస్తున్నాను. వీడికి అలాగే వదిలేసాను అనుకో. ఇప్పుడు ఫస్ట్ దోశ తినేస్తున్నాడు. వాళ్ళ డాడీ దగ్గర ఆల్రెడీ ట్రైల్ వేస్తున్నాడు, తింటున్నాడు. ఇంకో కాసేపు వదిలేసానంటే మొత్తం తినేసాడంటే అసలు ఉక్కురు తిందా, ఇంకా ఉక్కురు అలాగే మిగిలిపోద్ది. అందుకే ఫస్ట్ అలా దోశతో పాటు ఉక్కురు కూడా పెట్టిస్తే తినిస్తే ఒక పని అవుతుంది. లేకపోతే ఇది వదిలేస్తాడు, అలాగే ఉండిపోయి వేస్ట్ అవుతుంది. అబ్బా అబ్బా లక్కీ అబ్బా అబ్బా ఎలా నాన్న అబ్బా చీచీ సి ఇంక ఇప్పుడైతే బగారా రైస్కి కావాల్సినవన్నీ పెట్టేశాను. వాళ్ళు ఏమేమి వేసారో వీడియోలో చెప్పాను కదా మీకు. వీడియో స్టార్టింగ్లో అయితే యూట్యూబ్లో చూసి ఫాలో అయ్యి చేస్తున్నానని యాజ్ టీజ్గా ఏమేమి వేసారో అన్నీ వేస్తాను. తాలింపులో వేసి ఇంకా కలిపేసి నేనైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు అయిందని అనవసరంగా మొత్తం వేస్ట్ అయిపోద్దని
తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్ మాత్రం తీసుకున్నాను. రైస్ కూడా నానబెట్టాను. ఈ సండే వచ్చేసి మా స్పెషల్ కర్రీ వచ్చి గుడ్లు కూర. బగారా రైస్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. అంటే అది బాగా వస్తుంది, గుడ్ల కర్రీలో ఉండి జ్యూస్ వేసుకొని రైస్ మీద వేసుకొని తింటే సూపర్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని ముందుగా గుడ్ల కర్రీ చేసి జ్యూస్ కూడా ఎక్కువగానే ఉంచాను అనమాట. రైస్ మీద వేసుకొని తినాలని చెప్పి ఎంత ఎక్స్పెక్టేషన్ చేశాను కాబట్టి రైస్ ఎలా వస్తుందో ఏంటో చూడాలి. రైస్ అయితే రెడీ అయిపోయింది. రైస్ అయితే ఎలా వస్తుందో ఏంటి అనుకున్నాము, నేను ఎక్సలెంట్గా వచ్చింది. కొన్ని కింద అడుగు కూడా ఏం మాడలేదు, నీట్గా వచ్చింది రైస్ అంతా. ఫస్ట్ ట్రైలు ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నా, ఎక్సలెంట్ అనమాట రైస్. వంట రాని వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు, చాలా బాగా చెప్పారు ఆ ఛానల్లో. టేస్ట్ అయితే అద్దరిపోయింది, భలే ఉంది బగారా రైస్. దీంతో కాంబినేషన్ వచ్చేసి దీంతో కాంబినేషన్ ఎగ్ కర్రీ అనమాట. ఎగ్ కర్రీతో కాంబినేషన్ చాలా చాలా బాగుంది బగారా రైస్. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, ఎక్సలెంట్ వచ్చింది అనమాట. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. మా బట్టలు అయితే ఏం వాష్ చేయలేదు, కానీ మా వాడి బట్టలు అయితే కొన్ని వాష్ చేసి పెట్టాను. ఇదిగోండి, ఇది కుర్చీ చైర్ మీద అయితే ఆరబెడుతున్నాను ఈ డ్రెస్సులు. నేను వాష్ చేసి పెట్టాను, లైట్గా ఆరాయి. ఇంకొంచెం ముందే ఫ్యాన్ వేస్తే కూడా ఆరుతాయి. ఏంటి వీడున్నాడే ఆరిపోయిండు మంచిగానే. వీడి కుర్చీ మీద ఉన్న కిందకి లాగడం మళ్ళీ వీడిని కిందకి లాగడం మళ్ళీ వీడు ఇలా చేయడం వల్ల కొన్ని ఆరట్లేదు.